ఫ్రెండ్స్ ఈ రోజు ఈ వీడియోలో మనం క్రెడిట్ కార్డ్ లో ఉన్న మనీని బ్యాంక్ ట్రాన్స్ఫర్ అనేది ఏ విధంగా చేయాలో వీడియోలో చూద్దాం. ఆల్రెడీ మనం ఇంతకు ముందు కొన్ని టాపిక్స్ ద్వారా క్రెడిట్ కార్డ్ మనీ బ్యాంక్ ట్రాన్స్ఫర్ ఏ విధంగా చేయాలని చెప్పాను. సో ఇప్పుడు మరొక కొత్త యాప్ నుంచి కూడా మనం క్రెడిట్ కార్డ్ మనీని బ్యాంక్ ట్రాన్స్ఫర్ అయితే చేయొచ్చు. ఫ్రెండ్స్ ఎలా చేయాలనేది క్లియర్ గా చూద్దాం. మీరైతే వీడియోని ఎండ్ దాకా చూడండి. అలాగే మీరు ఫస్ట్ టైం కనుక మన ఛానల్ విజిట్ చేసినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ వీడియో మీకు హెల్ప్ అయితే వీడియోకి ఒక లైక్ చేయండి. ఫ్రెండ్స్ ఇంకా మనం వీడియో టాపిక్ లోకి అయితే వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్ ఈ అప్లికేషన్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది. మీరు లింక్ మీద క్లిక్ చేసి అప్లికేషన్ అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇక్కడ మనకి జిమ్ బుక్స్ ఆన్లైన్ బిల్లింగ్ యాప్ అని ఉంది. సో ఇది బిజినెస్ టు బిజినెస్ పేమెంట్స్కి ఇంకా బాగా హెల్ప్ అవుతుంది. ఈ అప్లికేషన్లో మనకి చాలా ఫీచర్స్ అయితే ఉంటాయి. ఇక్కడ అప్లికేషన్ డౌన్లోడ్ చేయండి. డౌన్లోడ్ చేసినాక ఇక్కడ ఓపెన్ ఉంది కదా, ఓపెన్ మీద క్లిక్ చేయండి. ఫ్రెండ్స్ మనకి ఇక్కడ ఈ విధంగా వస్తుంది. ఇక్కడ మనం గెట్ స్టార్టెడ్ మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేస్తే ఫ్రెండ్స్ ఇక్కడ మనల్ని మొబైల్ నెంబర్ అయితే ఎంటర్ చేయమంటుంది. మొబైల్ నెంబర్ ఎంటర్ చేసి గెట్ ఓటీపీ మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేస్తే ఫ్రెండ్స్ మనకి ఒక ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీ ఇక్కడ ఎంటర్ చేసి కంటిన్యూ మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేస్తే ఫ్రెండ్స్ డైరెక్ట్గా మనం ఇలా యాప్లోకి అయితే వస్తాం అన్నమాట. ఇక్కడ మనకి ఇన్వాయిసెస్ అలాగే కొటేషన్స్ అలాగే పర్చేసెస్ అని చెప్పి ఎవరైతే బిజినెస్ ఓనర్స్ ఉంటారో వాళ్ళు ఆన్లైన్ పేమెంట్ చేయడం కోసం, అంటే క్రెడిట్ కార్డ్ పేమెంట్ చేయడం కోసం, అలాగే ఇన్వాయిసెస్ని వాళ్ళు డెవలప్ చేయడం కోసం, కొటేషన్స్ డెవలప్ చేయడం కోసం దీన్ని యూజ్ చేసుకోవచ్చు అనమాట. ఇలా మీరు ఒకవేళ బిజినెస్ పర్పస్ యూజ్ చేసుకోవాలన్నా ఈ అప్లికేషన్ అయితే మీకు చాలా బాగా హెల్ప్ అవుతుంది. సో ఇప్పుడు మన టాపిక్ వచ్చేసి ఈ అప్లికేషన్ యూజ్ చేసుకొని క్రెడిట్ కార్డ్ మనీ బ్యాంక్ ట్రాన్స్ఫర్ చేయడం కాబట్టి మనం ఇక్కడ దీన్ని కొంచెం పైకి స్క్రోల్ చేయాలి. పైకి స్క్రోల్ చేసినట్టయితే ఫ్రెండ్స్ ఇక్కడ మనకి క్రెడిట్ కార్డు బ్యాంక్ అకౌంట్ ఇన్ సెకండ్స్ అని ఉంది. దానికోసం ఇక్కడ గెట్ స్టార్ట్ అని ఉంది కదా, సో దీని మీద క్లిక్ చేయాలి ఈ బ్యానర్ మీద. ఫ్రెండ్స్ క్లిక్ చేసినట్లయితే ఈ విధంగా మనకి జిమ్ బుక్స్ పే అని వస్తుంది. ఇక్కడ దీంట్లో మనకి వెండర్ పేమెంట్స్ అలాగే రెంట్ పేమెంట్స్ అలాగే జిఎస్టీ పేమెంట్స్ అలాగే యూటిలిటీస్ పేమెంట్స్ అయితే ఉంటాయి. సో ఇక్కడ మనకి ఏంటంటే మనం క్రెడిట్ కార్డ్ నుంచి జనరల్ ట్రాన్సాక్షన్ చేయాలంటే రెంట్ పేమెంట్స్ మీద క్లిక్ చేసి మనం ట్రాన్సాక్షన్ చేసుకోవచ్చు. సో ఇక్కడ నేను ఇంకా యాడ్ టు క్రెడిట్ కార్డ్ ఉంది కదా, దీని మీద క్లిక్ చేస్తున్నాను. క్లిక్ చేసినట్లయితే ఫ్రెండ్స్ ఇక్కడ జిఎస్టీ నెంబర్ అలాగే పాన్ నెంబర్ అడుగుతుంది. సో ఒకవేళ మీ దగ్గర జిఎస్టీ మీరు తీసుకొని ఉంటే మీరు జిఎస్టీ నెంబర్ ఎంటర్ చేయండి. మీకు ఇన్స్టాంట్గా మనీ అయితే బ్యాంక్ ట్రాన్స్ఫర్ అవుతుంది. నాకు జిఎస్టీ నెంబర్ లేదు కాబట్టి పాన్ కార్డ్ నెంబర్ ఇచ్చి కంటిన్యూ మీద క్లిక్ చేస్తున్నాను. క్లిక్ చేస్తే ఫ్రెండ్స్ ఇక్కడ ఆటోమేటిక్గా మనకి నేమ్ అయితే చూపిస్తుంది. ఇక్కడ నేమ్ ఆఫ్ పర్సన్ ఆర్ బిజినెస్ అని. సో తర్వాత ఇక్కడ కంటిన్యూ మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేసినట్టయితే ఫ్రెండ్స్ ఇక్కడ ఎంటర్ ఆధార్ నెంబర్ అడుగుతుంది. మీరు ఇక్కడ ఆధార్తో ఒకసారి వెరిఫై అయితే అవ్వాల్సి ఉంటుంది. మీకు ప్రతిసారి అవసరం లేదు. వన్స్ ఇక్కడ ఆధార్తో వెరిఫై అయిన తర్వాత ఇక్కడ గెట్ ఓటీపీ మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేస్తే మీకు ఒక ఓటీపీ అయితే వస్తుంది. వన్స్ మనకి ఓటీపీ వచ్చిన తర్వాత ఇక్కడ ఓటీపీ ఎంటర్ చేసి ప్రొసీడ్ మీద క్లిక్ చేయాలి. మనం ఈ విధంగా ప్రొసీడ్ మీద క్లిక్ చేయగానే ఇక్కడ యాడ్ బెనిఫిషరీ నెంబర్ అని అడుగుతుంది. ఇక్కడ మీరు ఏ అకౌంట్కి అయితే మనీ ట్రాన్స్ఫర్ చేయాలో ఆ అకౌంట్ నెంబర్ అయితే ఇక్కడ ఎంటర్ చేయండి. ఇక్కడ మీరు సెల్ఫ్ ట్రాన్సాక్షన్స్ అయితే చేయకండి. ఎందుకంటే మాక్సిమం మీకు సెల్ఫ్ ట్రాన్సాక్షన్స్కి అంటే క్రెడిట్ కార్డ్ మీద ఉండి బ్యాంక్ అకౌంట్ మీద ఉంటే అమౌంట్ అయితే మీకు క్రెడిట్ అయ్యే ఛాన్స్ చాలా తక్కువ ఉంటుంది. కాబట్టి మీరు మీ ఫ్యామిలీలో వేరే ఎవరిదైనా అకౌంట్ నెంబర్ ఇచ్చి మనీ అయితే ట్రాన్స్ఫర్ చేసుకోండి. ఇంకా ఇక్కడ ఫ్రెండ్స్ యాడ్ బెనిఫిషరీ మీద క్లిక్ చేస్తున్నాను. క్లిక్ చేస్తే ఫ్రెండ్స్ ఇక్కడ బెనిఫిషరీ అకౌంట్ నెంబర్ అలాగే రీఎంటర్ అకౌంట్ నెంబర్ అలాగే ఐఎఫ్ఎస్సి కోడ్. వన్స్ అకౌంట్ డీటెయిల్స్ ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ కంటిన్యూ మీద క్లిక్ చేయాలి. కంటిన్యూ మీద క్లిక్ చేయగానే ఫ్రెండ్స్ ఇక్కడ బెనిఫిషరీ నేమ్ అడుగుతుంది. ఇక్కడ ఏ అకౌంట్ పర్సన్ కి మీరు మనీ ట్రాన్స్ఫర్ చేస్తున్నారో ఆ అకౌంట్ పర్సన్ యొక్క నేమ్ ఇక్కడ మీరు ఎంటర్ చేయాలి. వన్స్ మీరు నేమ్ ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అని నాకు ఇక్కడ బ్యాంక్ నేమ్ చూపించింది. తర్వాత ఇక్కడ యాడ్ బెనిఫిషరీ మీద క్లిక్ చేస్తే ఇది డైరెక్ట్గా మనకి యాడ్ అయిపోతుంది. ఫ్రెండ్స్ ఇక్కడ పే అనే ఒక ఆప్షన్ ఉంది కదా, ఈ పే మీద క్లిక్ చేస్తున్నాను. ఫ్రెండ్స్ ఇక్కడ పే మీద క్లిక్ చేయగానే మనకి ఈ విధంగా పేజ్ అయితే వస్తుంది. ఇక్కడ మనకి ఎంత అమౌంట్ మనం ట్రాన్స్ఫర్ చేయాలో ఆ అమౌంట్ అయితే ఇక్కడ ఎంటర్ చేయాలి. దానికంటే ముందు ఇక్కడ వెండర్ అలాగే ట్యాక్స్ అలాగే రెంట్ అలాగే యూటిలిటీస్ అని చెప్పి మనకి వీటికైతే మనం ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్ ఇక్కడ చూసుకుంటే కింద మనకి ట్రాన్సాక్షన్ ఛార్జెస్ కూడా కనిపిస్తున్నాయి, బ్యాంక్ ఛార్జెస్ అని చెప్పి. మనకి రెంట్ పేమెంట్కి వచ్చేసి 1.65% అయితే ఛార్జ్ చేస్తున్నారు. అలాగే యూటిలిటీస్కి 1.4% అయితే వీళ్ళు ఛార్జ్ చేస్తున్నారు. ఇక్కడ నేను రెంట్ పేమెంట్ ఆప్షన్ తీసుకుంటున్నాను. దానికోసం ఇక్కడ నేను 1000 రూపీస్ అయితే ఎంటర్ చేస్తాను. ఈ విధంగా 1000 రూపీస్ ఎంటర్ చేసినట్లయితే రెంట్ ఆప్షన్ తీసుకుంటే నాకు ఇక్కడ 16 రూపీస్ అయితే నాకు సర్వీస్ ఫీజు కింద వీళ్ళు ఛార్జ్ చేస్తున్నారు. ఇక్కడ నేను పే మీద క్లిక్ చేస్తున్నాను. ఇక్కడ పే మీద క్లిక్ చేయగానే ఇక్కడ డైరెక్ట్ గా మనల్ని క్రెడిట్ కార్డ్ నెంబర్ అయితే అడుగుతుంది. ఇక్కడ స్క్రీన్ రికార్డింగ్ అవ్వలేదు కాబట్టి నేను డైరెక్ట్ గా ఫోటోస్ అయితే తీసాను. ఇక్కడ ఎంటర్ కార్డ్ నెంబర్ అలాగే నేమ్ ఆన్ కార్డ్ ఏముందో ఇచ్చి ఇక్కడ ఎక్స్పైరీ డేట్ అలాగే సివివి నెంబర్ ఇచ్చి పే మీద క్లిక్ చేయాలి. పే మీద క్లిక్ చేసినట్లయితే నేను ఇక్కడ వన్ కార్డ్ నుంచి అయితే మనీని ట్రాన్స్ఫర్ చేస్తున్నాను కాబట్టి నాకు ఇది డైరెక్ట్ గా వన్ కార్డ్ యాప్ లోకి రీడైరెక్ట్ అయితే అయిపోయింది. ఇక్కడ నేను డైరెక్ట్ గా దీన్ని పక్కకి స్వైప్ చేసినట్లయితే నాకు ట్రాన్సాక్షన్ అయితే కంప్లీట్ అయిపోతుంది. ఇక్కడ చూసుకుంటే మనకి ఈ విధంగా లోడ్ అవుతుంది. ఫ్రెండ్స్ ఈ విధంగా మనకి ట్రాన్సాక్షన్ వెరిఫైడ్ అని చెప్పి మనకి ఇలా వస్తుంది. ఇక్కడ మనకి డైరెక్ట్ గా పేమెంట్ సక్సెస్ఫుల్ అని చెప్పి 1000 రూపీస్ అయితే బ్యాంక్ ట్రాన్స్ఫర్ అయితే అవుతుంది. టోటల్ గా 19.47 పైసా అయితే
నాకు ఇక్కడ ఛార్జ్ అయితే అయింది. సో అంటే దాదాపు ఒక 20 రూపీస్ వరకు అయితే ఒక 1000 రూపీస్కి ఛార్జ్ అయింది. ఫ్రెండ్స్ ఇలా మనం క్రెడిట్ కార్డ్ నుంచి అయితే బ్యాంక్ ట్రాన్స్ఫర్ అయితే చేసుకోవచ్చు. ఇది వీడియో మీకు నచ్చితే వీడియో లైక్ చేయండి. మీకు ఇంకా ఏదైనా డౌట్ ఉంటే నన్ను కింద కామెంట్ సెక్షన్లో అడగండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.